ఏమని చెప్పినవరా ఆంటీకి? ఆంటీ ఏం చేసే నమ్ముకుంటా అని చెప్పారా? ఓకే చో. నీ బుక్ ఏది ఇచ్చేసావా? ఓకే గుడ్ గర్ల్. నువ్వు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి వార్త చేయడానికి వచ్చాము. అందరికి ఇవ్వాలి. ఏమని చెప్తావు? వేసే నమ్ముకొని చెప్తావా? అన్నకి ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, ఏసే ఆ దైవం చూడనా చూడనా, ఏసే ఆ దైవం చూడనా, వచ్చాడన్నా జీవము తెచ్చాడన్నా తెచ్చాడన్నా, వచ్చాడన్నా వచ్చాడన్నా విత్రజీ. హైదరాబాద్ నుంచి. ఏమని చెప్పినవరా ఆంటీకి? ఆంటీ ఏం చేసే నమ్ముకుంటా అని చెప్పారా? ఓకే చో. నీ బుక్ ఏది ఇచ్చేసావా? ఓకే గుడ్ గర్ల్. నువ్వు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి నామము నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. యేసుని నామము నరకం నుండి తప్పించును, అగ్నిలో నుండి తప్పించు, నామము జయం జయము సాతాను శక్తి, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆరమించును శక్తి కలిగిన యేసు నామము, శక్తి కలిగిన యేసు నామము.
వాళ్ళని మంటల్లో వేసేసారండి. అలా మంటల్లో వేసేసినందుకు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మేము మంటల్లో అయినా పడిపోవడానికి రెడీ, మాకు విశ్వాసం ఉంది, మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఈరోజు మేము అదే చెప్తున్నాం, మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని కాపాడుతారండి. అలా మంటల్లో వేసేసిన ఆ ముగ్గురికి దేవుడు మరణించలేదండి. మంటల్లో వేసిన వాళ్ళు మంటల్లో వేయబడిన వాళ్ళు మరణించలేదు. కానీ ఎవరైతే వేసేసారో, దేవుడు నమ్ముకుంటున్నారు, దేవుడిని యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారని ఎవరైతే మంటల్లో వేసేసారో వాళ్ళు మరణించారు. ఈరోజు నువ్వు దగ్గర యేసయ్య ఉంటే నీవు మరణించు. మరణం అంటే శరీరానికి మరణం ఉంటుంది, నీ ఆత్మకు మరణం ఉండదు. నీ ఆత్మ ప్రభు దగ్గర ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా సంతోషంగా ఈ లోకంలో చాలా దుఃఖాలు బాధలు అనుభవించి చచ్చిపోతే మేలు అనుకుంటున్నారేమో. చనిపోయిన తర్వాత అసలైన జీవం మొదలవుతుంది. చనిపోయిన తర్వాత నీవు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా, ప్రభు దగ్గర ఉండాలనుకుంటున్నావా, ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? అది ఎవరి దగ్గర దొరకదండి, ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. చనిపోయిన తర్వాత అసలైన బ్రతుకు మొదలవుతుంది. ఆత్మకు మరణం ఉండదు, నీ శరీరానికి మరణం ఉంటుందేమో. నరకం అనేది ఒకటి ఉందని, నరకంలో ఏమవుతుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదంట. అక్కడ మనకి నొప్పి తెలుస్తుంది. చచ్చిపోతే మేలు, చచ్చిపోతే బాగుంది అనుకుంటాను, చచ్చిపోయిన తర్వాత వెళ్ళేది నరకానికే. ఆ నరకం భయంకరంగా ఉండబోతుంది. ఈరోజు ఆ నరకా నుంచి తప్పించేది ఒక్కరు మాత్రమే, యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆ నరకా నుంచి నేను తప్పించేది. ఈరోజు నా స్వరం వినబడుతున్న ప్రతి చోట ఎవరు యేసుక్రీస్తు, ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు, ఎవరు ఎందుకండి? మాకు ఏంటి చెప్పడానికి? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన పంపిస్తేనే మేము వచ్చిన వాళ్ళమండి. రానున్న రోజుల్లో ఇవన్నీ ఆగిపోతున్నాయి. ఇదిగో ఎవరైనా బాధల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉన్న, దెయ్యములు పట్టినవారు, నా స్నేహితురాలు ఒక ఆమె ఉంది, ఆమెకి దెయ్యములు పట్టి చిల్లంగులు పట్టి పెట్టేశారండి. ఆమె అనేకమైన ఇబ్బందుల్లో ఉంటే, ఆమెకు హైందవురాలు, అనేకమైన స్థలములకు తిరిగింది. ఆమె తిరగని గుడి లేదు, ఆమె తిరగని మసీదు లేదు. ఆమెకి యేసుక్రీస్తు వారంటే అసహ్యం అండి, యేసుక్రీస్తు వారంటే ఇష్టం లేదు. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకోను, యేసుక్రీస్తు వారిని మాత్రమే నమ్ముకోను. నేను మసీదుకైనా వెళ్తాను, గుడికైనా వెళ్తాను, కానీ యేసుక్రీస్తు వారిని మాత్రం నమ్ముకోనని చెప్పింది. కానీ ఆమె అంత ద్వేషించిన ఏసయ్య ఆమెను పిలుచుకున్నారు. ఏసయ్య ఆమెను పిలిచాడండి. నేను నిన్ను బాగు చేస్తాను బిడ్డ, ఎవ్వరు బాగు చేయలేరు, ఎందుకంటే నేనే నీ తండ్రిని, నేను సృజించిన వాడినే బాగు చేయగలను. సృజించిన వాడిని కాకుండా ఎవరు బాగు చేయలేరు కదా. నేను ఈ తండ్రిని, నేను నిన్ను బాగు చేయగలను, నేను పరమ వైద్యుడిని, నేనే నిన్ను బాగు చేయగలను, యెహోవా రాఫాని, నేనే నిన్ను బాగు చేయగలనని ఆమె యేసుక్రీస్తు వారిని ద్వేషించినా సరే ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె చిల్లంగల నుంచి విడిపించాడండి. దయ్యములు విపరీతంగా ఆమెకు పట్టి ఉన్నాయంట, వాటన్నిటి నుంచి విడిపించి ఈరోజు ఆమెను గొప్పగా నిలబెట్టారు. మరణించాలని, ఇంకా వారంలో మరణిస్తుంది అన్నారంట. ఆమెకి ఇప్పటి వరకు బ్రతికుంది, అనేక మందిని బ్రతికిస్తుంది ఆమె. ఆ విధంగా దేవుడు ఆమెను అభిషేకించుకున్నారు. ఈరోజు నీ వ్యాధులు బాధలు, నీ మరణపాయ స్థితిలో నుంచి నీ దెయ్యములు పట్టి చిల్లంగులు పట్టి ఏ సొల్యూషన్ లేదని వెతికి అలసిపోయి బాధపడుతుంటే, ఇదిగో ఈ శుభవార్త నీ కోసం. యేసుక్రీస్తు వారు నీ కొరకు నీ గుమ్మం వద్దకు ఈరోజు వచ్చి ఉన్నారు. నీవు తలుపు తెరిస్తే ఆయన నీ కొరకే వచ్చి ఉన్నారు. ఈ రోజు నీవు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి యేసయ్య నువ్వైతే నాతో మాట్లాడు. మేము చెప్పింది మీరు నమ్మొద్దండి, ఎవరు చెప్పిందో మీరెందుకు నమ్ముతారు? ఒక్కొక్క మతం వాళ్ళు వచ్చి వాళ్ళే నిజమైన దేవుడు అని చెప్తారు, మాటలు నమ్మద్దు. నీకు నువ్వుగానే తెలుసుకో, నిజమైన దేవుడు ఉంటే నాతో మాట్లాడని అడుగు ఒక్కసారి. ఈరోజు ఈ రాత్రికి ప్రార్థన చేసుకొని పడుకో, నీతో నిజమైన దేవుడు నిజంగా మాట్లాడి నిన్ను దర్శించును గాక. మంచిది సహోదరి రేష్మా సిస్టర్, మరి దేవుని యొక్క ఉనికిని కనపరిచింది, శుభవార్తను మీకు అందించింది. శుభవార్త అంటే ఏం లేదండి, మీ అందరికీ ఒక మంచి వార్త తీసుకొని రావటమే శుభవార్త. అదేంటో కాదు, కలువరి శిలువలో ఇంచుమించుగా 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు తన ప్రాణత్యాగాన్ని, ఈ ఒక్క ప్రాంతం నుంచి అందరం రాలేదండి, మేము అందరినీ కలిపి దేవుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారని అడిగితే, మీరు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాడండి. ఒక్కసారి ఆలోచించండి. మేము హైదరాబాద్ వారము, ఇక్కడ ఖమ్మం వాళ్ళు ఉన్నారు, చింతపల్లి వాళ్ళు ఉన్నారు, గోవిందాపురం వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? దేవుడు అనేవారు ఒకడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ అందరినీ గడిపి నా గురించి చెప్పండి అని చెప్పి పంపించాడు. ఆయన గురించి చెప్పడానికే మేము వచ్చామండి. ఆయన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు. ఒకసారి ఆలోచించండి, ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డలు ఉంటారు కదా, ఆ బిడ్డలకి తండ్రి అనే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు కదండి. ఏ కుటుంబంలో చూసినా ఒక్కళ్ళే ఉంటారు కదా. అలాగనే ఈ ప్రపంచాన్ని చూస్తే, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బిడ్డలు అనుకుంటే, ఈ ప్రపంచానికి మొత్తం ఒక తండ్రి ఉండాలి కదా, ఆయన నిజమైన దేవుడై ఉండాలి కదా. ఒక్కసారి ఆలోచించండి, రాత్రి మీరు ఆలోచించండి. మేము కూడా ఆ ఆలోచన, ఆ క్వశ్చన్ మార్క్ మాలో రాబట్టి, ఆ తండ్రి ఎవరని మాలో మేము క్వశ్చన్ వేసుకోబట్టి మాకు ఈరోజు తండ్రి ఎవరైనా తెలిసిందండి.
మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. నిజమైన దేవుడు యేసు ప్రభువే అండి. ఎందుకంటే ఆయన లేఖనాల్లో బైబిల్లో క్లియర్గా రాసి ఉంటుందండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్పితే తండ్రిని చేరుకోలేరంట. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాలంటే ఒక గుమ్మం అంటూ ఉంటుంది, ఆ డోర్ నుంచి వెళ్తే కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేము కదండి. ఒకసారి ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఇంట్లోకి వెళ్ళాలంటే ఎవరి ఇంటికైనా డోర్ అనేది ఉంటుంది కదా. డోర్ లేకపోతే ఎవరైనా ఏ దొంగలైనా దూరుతారు. కాబట్టి డోర్ అనేది ఉంటుంది. అలాగనే ఆ డోర్ లాగా యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన తండ్రి ఎవరు అని మీరు అడగొచ్చు. తండ్రి ఎవరు అంటే యెహోవా దేవుడు. ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు. యెహోవా దేవుడు, యేసయ్య దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఆది నుంచి ఉన్నారండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఏకరూపంగా ఉన్నారు. అదేంటండి త్రియేక దేవుడి గురించి, ముగ్గురు గురించి ఏకరూపంగా ఉన్నారేంటి అని చెప్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఒక పన్నును తీసుకుంటాం, ఆరెంజ్ పన్నును తీసుకుంటే దాంట్లో ఏముంటుంది? తొక్కుని ఓపెన్ చేస్తే ఏమొస్తుందండి? దాంట్లో నుంచి తినడానికి నారింజ వస్తుంది, బయటకు వస్తుంది. దాంట్లో ఏముంటుంది? విత్తనం ఉంటుంది కదా. అది దాన్ని మొత్తం కలిపి విత్తనము ఇది అని అనము డైరెక్ట్ గా. ఏమంటాం? ఆరెంజ్ అని అంటాం. అలాగనే ఇది కూడా త్రియేక దేవుడు, నిజమైన దేవుడు అంటే ఇలా ఈ స్ట్రక్చర్ మొత్తం ఉంటుందండి. ఇదే నిజమైన దేవుడికి ఉండవలసిన స్ట్రక్చర్ అండి. ఎక్కడైనా ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య నిజమైన దేవుడు అనడానికి ఇంకొక రుజువు అండి ఏంటంటే, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలండి. 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన మనలాగా మానవులకి ఏదైతే పాపం వస్తుందో, ఏదైతే ఇది నన్ను ఆకర్షిస్తుంది అని ఏ మానవుడైతే అంటున్నాడు. ఇప్పుడు డబ్బులు ప్రతి ఒక్కరు పనిచేసేది, ప్రతి ఒక్కరు దేనికోసం అండి? కూలి పనికి వెళ్ళినా, జాబ్ చేసినా, ఏది చేసినా దేనికోసం చేస్తారండి? డబ్బుల కోసమే, తినడానికే కదా, ఈ కడుపు కోసమే కదా చేసేది. ఎవరు చేసినా అదే కదా. అలాగనే ఏసై కూడా శోధనలు వచ్చాయండి. ఏసై కూడా పాపం చేయడానికి అవకాశం వచ్చిందండి. కానీ ఆయన నిజమైన దేవుడని అనడానికి రుజువేంటి అంటే, ఆయన ఏ పాపము కూడా చేయలేదండి. ఎన్నిసార్లు పాటించినప్పుడే మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతాము. పాపము లేని ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి. మనము ఈ లోకంలో ఇండియాలోనే చూస్తే నేను కూడా హిందువుల నుంచి వచ్చిందండి అండి, ఎన్నో దేవుల్ని పూజించిందండి అండి. కాకపోతే ఒక్కసారి నా మనసులో ఒక క్వశ్చన్ వచ్చింది, పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? నిజమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు మాత్రం క్లియర్గా రాసే ఉంటుందండి. క్లియర్గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి, నిజమైన సాక్షులు కూడా ఉన్నారండి. 3 రోజుల్లో తిరిగి లేచాడండి ఆయన. 3 రోజుల్లో చనిపోయిన వాళ్ళని కూడా లేపాడండి ఆయన అంత గొప్ప అద్భుతాలు చేసే దేవుడు అండి. గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఉన్నవాడు, అనువాడు, ఎప్పటికీ దేవుడే అండి. దేవుడు అంటే మారడండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అండి ఆయన. అందుకే మేము ఇంత ఘనంగా ప్రకటిస్తున్నాము. ఎవరిని బట్టి ఒక ఎమ్మెల్యేను, ఎంసీఏనో, ఇంకెవరినో చూసి మేము రాలేదండి. నా దేవుణ్ణి బట్టి వచ్చామండి. మేము అందరం వచ్చామంటే వీళ్ళందరూ ఏదో డబ్బుల కోసం ఆశించి రాలేదండి. ఎంతో మంది అనుకుంటారు డబ్బులు తీసుకోవడానికి వచ్చారేమో అనుకుంటున్నారేమో, కానీ మేము ₹1 తీసుకోవడానికి రాలేదండి. ఈ లోక ధనము కోసం రాలేదండి. మా బైబిల్లో ఆజ్ఞ ఉంటుందండి, ఏమనంటే, మీరు దేవుని గురించి మీరు నిజంగా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. నాకు ఈ అక్కే ఉంది, ఈ అక్క ₹1,00,000 ఇచ్చినప్పుడు నేను పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పను? ఇంకా ఆమె ఏమన్నానంటే, మీరు తీసుకోండి, మీకు ఎవరికైనా అవసరతలో ఉన్న వాళ్ళకి చెప్పండి అన్నప్పుడు మనం చెప్పకుండా ఉంటామా? చెప్తాం కదా. అలానే యేసయ్య దగ్గర నేను నిజంగా పొందుకున్నాను, అభివృద్ధి పొందుకున్నాను, ఆశీర్వాదాలు పొందుకున్నాను, ప్రేమ పొందుకున్నాను, సంతోషం పొందుకున్నాను, సమాధానం పొందుకున్నాను. అన్ని పొందుకున్నామండి. డబ్బులతో కొనలేం, ప్రేమని డబ్బులతో కొనలేమండి. ఎన్ని డబ్బులైనా ఉండొచ్చు, కోట్ల డబ్బులు ఉండొచ్చండి, ప్రేమని కొనలేమండి. ఎవరైనా కొనగలుగుతారా చెప్పండి నాకు? నేనైతే కొనలేననే చెప్తానండి. ఎంత డబ్బులున్న వాళ్ళైనా ప్రేమ లేక ఎంతో మంది చచ్చిపోతున్నారండి. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? వాళ్ళకి ప్రేమ దొరకనే చచ్చిపోతున్నారండి. అర్థం చేసుకోండి ఇప్పటికైనా. ఆ ప్రేమని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు యేసయ్య ఒక్కడే అండి. మేము అది అనుభవించాం కాబట్టి మీకు చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చామండి. మంచిది ప్రియ సహోదరి. ఇప్పుడు దాకా మీకు యేసు ప్రభు యొక్క సుగుణాలని పరిచయం చేసింది. ఇకను యేసు ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గర పక్కనే ఉన్న గ్రామంలో, చింతపల్లి గ్రామంలో సియోను ప్రార్థనా మందిరం యాకోబ్ పాస్టర్ గారు ఉంటారు. మీరు వచ్చి ఆయన దగ్గర యేసు ప్రభు గురించి తెలుసుకోవచ్చు.